సిపిఎంన తాజా వార్త కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాదగయ, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లపై చర్చించారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలున్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తక్షణమే అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ నెల 5న కార్తీక పౌర్ణమి ఉన్నందున ఆ రోజు, ఆ తరువాతి రోజు ఉండే రద్దీని అంచనా వేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోందని చెప్పారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల నిర్వహణ ఉండాలని చెప్పారు. క్యూ లైన్లపైన ఆలయ పరిసరాల్లోనూ సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని డిప్యూటీ సీఎం సూచించారు. రద్దీ సమయాల్లో ఆయా క్షేత్రాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ప్రమాదాలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఆలయాల దగ్గర మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.